హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో బ్రెడ్ అండి. ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా నేను చెప్పే పద్ధతితో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇది ట్రై చేయాల్సిందే. ఏంటంటే పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు కదండి, పాలల్లో వేసుకొని. మీరు ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీనికి ఎక్కువ వస్తువులు కూడా ఏమి ఉండవండి, ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటంటే చాలా ఈజీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. ఇందులో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. చూసారు కదా, మనకు మిక్సింగ్ బౌల్ అనేది పెద్దది తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 కప్పుల మైదా పిండి వేసుకున్నాను. ఆ తరువాత ఇందులోనే డ్రై ఈస్ట్ దొరుకుతుంది ఫ్రెండ్స్, బయట స్వీట్ షాప్లోనైనా ఎక్కడైనా ఉంటుందన్నమాట. ఈ విధంగా డ్రై ఈస్ట్ని 2 స్పూన్స్ వరకు వేసుకొని ఇందులో చక్కెరను కూడా 3 స్పూన్లు వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం సాల్ట్ను వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఈ విధంగా స్పూన్తో కలుపుకుందాం. ఇది అంతా మంచిగా ఇందులో కలిసిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ అనేటివి మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండాలన్నమాట. వేడివి వేస్తే ఏంటంటే మనకు ఇందులో డ్రై ఈస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనము ఎక్కువ వేడి నీళ్ళు పోసినట్లయితే, ఎక్కువ చల్లటి నీళ్ళు పోసినట్లయితే డ్రై ఈస్ట్ అనేది చనిపోయి మనకు పిండి అనేది ఉబ్బదు అన్నమాట. అందుకనే మనం ఏంటంటే ఇక్కడ చల్లటి వాటర్ కాకుండా నార్మల్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రిఫైన్డ్ ఆయిల్ అంటే వంట నూనె అండి. వంట నూనెని ఈ విధంగా 1 స్పూన్ వరకు వేసుకొని మనము దీనిని మంచిగా కలుపుకోవాలన్నమాట. సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఆయిల్ వేసి కలుపుకుంటే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మనము పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు బ్రెడ్ అనేది అంత చక్కగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా పిండిని మంచిగా చేతులతో ఈ విధంగా అనుకుంటూ 2 హ్యాండ్స్తో కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా 2 చేతులతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకు బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. వాటర్ అయితే మరీ వెచ్చటివి కాకుండా మరీ చల్లటివి కాకుండా గోరు వెచ్చటిగా ఉండేటట్టు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మిక్సింగ్ బౌల్కి ఏంటంటే మనం కొంచెం రిఫైన్డ్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా రిఫైన్డ్ ఆయిల్ వేసుకొని ఇదంతా అప్లై చేసుకోవాలన్నమాట. బౌల్కి అంతా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం పిండి కలుపుకున్నది ఉంది కదా ఫ్రెండ్స్, పిండి కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలన్నమాట. ఈ పిండిని ఇందులో పెట్టుకొని ఒక కాటన్ కర్చీఫ్ అయినా లేదా టవల్ అయినా ఫ్రెండ్స్ ఈ విధంగా తడిపి దీనిపైన ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా మనము 1.5 గంటల లేదా 2 గంటలు పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పెడితేనే మనకు పిండి అనేది ఇలా ఉబ్బుతుందనమాట. చూడండి, నేను 1.5 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఇలా కూడా ఉబ్బకపోయినట్లయితే మీరేంటంటే ఇంకొక 1 గంట లేదా అరగంట ఎక్కువ పెట్టుకోండి. ఈ విధంగా ఇలా అయిన తరువాత మనం ఈ విధంగా మళ్ళీ పిండిని ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పిండినంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక్కొక్క ఇలా ఉండలు చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా ఉండలను చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనము ఈ విధంగా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. మనము ఈ బ్రెడ్కి 2 హ్యాండ్స్ని వాడాల్సి ఉంటుంది. ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఎన్ని వస్తాయో అన్ని ఉండలను చేసుకోవాలన్నమాట. అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే పిండిని అనేది ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పైన సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా చేస్తే. చూసారు కదా, ఈ విధంగా బాల్స్ని చేసుకున్నాం కదా. ఈ విధంగా ఎన్ని వస్తాయో అన్ని బాల్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఇలా అన్ని బాల్స్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా అన్ని బాల్స్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకోండి.
ఈ కడాయికి ఏంటంటే మనము నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇందులో కొంచెం రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా, వంట నూనె, ఆ వంట నూనెను కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందన్నమాట. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్క బాల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నాకు 6 బాల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం దీనిపైన మళ్ళీ ఒక అరగంట సేపు మూత పెట్టుకోవాలి. ఒక అరగంట పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఇవి మంచిగా ఉబ్బిపోతాయి అన్నమాట. ఇందులో చూసారు కదా, ఇలా అరగంట సేపు మూత పెట్టుకొని దీనిని పక్కన పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చూడండి మనకు ఎంత బాగా ఉబ్బిపోయాయో. ఈ విధంగా మంచిగా వస్తాయన్నమాట ఇలా చేస్తే. ఇప్పుడు దీనిపైన కొంచెం వాటర్ని కానీ లేదంటే పాలని కానీ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. నేను వాటర్ని అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్, పాలను కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఎక్కువగానే అప్లై చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అయితే అప్లై చేయొద్దు, ఇలా పైన పైన మాత్రమే అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపై మూత పెట్టుకుందాం. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనంని పెట్టుకోవాలి. ఇలా ఒక పెనంని పెట్టుకున్న తర్వాత ఇది హీట్ అవ్వాలండి. 1 నిమిషం పాటు హీట్ అయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా అండి, ఆ బౌల్ని దీనిపైన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకు ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా ఈ విధంగా పిండిని అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మంటని చిన్నగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు మంటని చిన్నగా పెట్టుకొని 30 to 45 మినిట్స్ వరకు దీనిని ఈ విధంగా బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్కి చూపిస్తున్నానండి. 45 మినిట్స్ తర్వాత చూస్తే మనకు చూడండి డ్రైగా అయిపోతుంది కదా. ఈ విధంగా డ్రైగా అయిపోయిన తర్వాత పైన ఇట్లా ముట్టి చూస్తే ఏంటంటే మనకు పైన డ్రైగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన ఒక పెనంని ఈ విధంగా పెట్టేసుకొని మనం దీనిని ఈ విధంగా వెనుక సైడ్ తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా వెనుక సైడ్ తిప్పుకొని మళ్ళీ దీనిపైన ఈ విధంగా కడాయిని పెట్టుకోండి. కింద మాత్రం కడాయి అలాగే ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక 10 మినిట్స్ పాటు దీనిని వదిలేసేయండి మంటని చిన్నగా పెట్టుకొని. ఆ 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు మంచిగా పైన కూడా ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా మనకు బ్రెడ్ అనేది ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు 10 నిమిషాల పాటు తడిగుడ్డని దీనిపై ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా తడిగుడ్డను మనం వేసుకుంటే మనకేంటంటే బ్రెడ్ అనేది సాఫ్ట్గా వస్తుందన్నమాట. బ్రెడ్ అనేది మెత్తగా ఉంటుంది. ఈ విధంగా తడిగుడ్డని దీనిపై ఈ విధంగా పరుచుకోండి. దీనిని ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయండి. మనకు బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. ఆ తరువాత చూస్తే మనకు సాఫ్ట్ బ్రెడ్ అనేది రెడీ అయిపోయి ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఎంత పర్ఫెక్ట్గా బ్రెడ్ అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో ఒక్కసారి ట్రై చేయండి. ఈజీగా అంటే ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.